ప్రపంచంలో ఉన్న పాస్టర్స్ అందరూ యేసుక్రీస్తు ప్రభువుని అడ్డం పెట్టుకొని ఇది ఒక బిజినెస్ లాగా కేవలం డబ్బు కోసమే పాస్టర్స్ అందరూ యేసు ప్రభు అనే దేవుణ్ణి అడ్డం పెట్టుకొని పని చేస్తున్నారు. అంటే దీనికి మీరేమంటారు అసలు? నేను ఇంతకుముందు చెప్పాను, క్రైస్తవ్యం మీద విమర్శలు చేస్తున్న వాళ్ళు ఎవరూ కూడా యథార్థవంతులు కారు. ఎందుకు కారు అనంటే, ఇప్పుడు నేనున్నాను, నేను 45 సంవత్సరాలు సేవ చేశాను. నేను ఈసీఐఎల్లో సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో 3 సంవత్సరాలు జాబ్ చేసి దేవ దర్శనం కలిగినప్పుడు రిజైన్ చేసి బయటకు వచ్చాను 1980లో. కరెక్ట్గా 45 ఇయర్స్ ఇప్పుడు నేను సేవ చేసి 1400 సంఘాలు కట్టి 1200 మంది పాస్టర్లను తయారు చేసి నాకు ఇప్పటికీ సొంత ఇల్లు లేదు. మేము సొంత చర్చే కట్టుకోలేదు. మరి క్రీస్తుని అడ్డం పెట్టుకొని కోట్లు సంపాదించుకున్నాడు ఎవడు? అయితే నేను ఒక్కడనే ఊడిపడ్డటువంటి అవతార పురుషుణ్ణని కాదు నేను చెప్పేది. నాలాగా 30 ఏళ్ళు 40 ఏళ్ళు సేవ చేసి కూడా ఆస్తులు సంపాదించుకోకుండా ఉన్న పేద సేవకులు వేల సంఖ్యలో ఉన్నారు. ఒకవేళ సంపాదించుకున్న ఒక చిన్న ఇల్లు చిన్న మందిరం కట్టుకున్నారు తప్ప బ్లాక్ మనీ ఉన్నది, కిలోల కొద్ది బంగారం ఉందనే స్థితి లేనటువంటి వాళ్ళు జస్ట్ ఏదో సర్వైవల్ కొరకు ఒక ఇల్లు ఒక చిన్న మందిరం కట్టుకొని అలాగ వృద్ధులైపోయి జీవితం చాలించిన వాళ్ళు. అయితే కొంతమంది పాస్టర్స్ ఉన్నారు కదా సార్, అందరినీ అనడం లేదు నేను ఈ ఇంటర్వ్యూ ద్వారా. కొంతమంది పాస్టర్స్ మీద మాకు వచ్చిన కామెంట్స్ ఏంటంటే, వాళ్ళు ఒక మెసేజ్ చెప్పడానికి వెళ్ళినా దేనికి వెళ్ళినా డిమాండ్ చేస్తారు అమౌంట్ ని, 20,000 30,000. సో ఈ విధంగా డిమాండ్ చేస్తారు అనేది నిజమే అంటారా? ఒక విషయం నేను చెప్తాను, అలా నేనైతే ఇప్పుడు డిమాండ్ చేయలేదు. ఓకే, అది వేరే విషయం, నా సంగతి పక్కన పెట్టండి. ఎన్నడూ కూడా డిమాండ్ చేయనటువంటి వ్యక్తిని నేను. ఆ డిమాండ్ చేసిన వాళ్ళను నేను సమర్థిస్తున్నాను. దో ఐ నెవర్ డిమాండెడ్ మనీ. అలా అడిగారు అని ఎవరిని అంటున్నారో నేను వాళ్ళ పక్షంగా వకాల్తా తీసుకుంటున్నాను. నేను పాస్టర్స్ డిమాండ్ చేయడం కరెక్ట్ అంటారు మీరు? వకాల్తా తీసుకుంటాను. ఎందుకో చెప్తాను. నా లైఫ్ లో కొన్ని వందల సార్లు ఏం పరిస్థితి వచ్చిందంటే, నన్ను పిలుస్తారు, నేను 1000-2000 ఖర్చు పెట్టుకొని వెళ్తాను, 4 రోజులు అక్కడ ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వాక్యం చెప్పి గొప్ప పరిశుద్ధాత్మ కుమ్మరింపు గొప్ప ఉద్యోగం వచ్చిన తర్వాత నేను వెళ్ళొస్తాను బ్రదర్ అని చెప్తే, మంచిదా గారు వెళ్ళండి అని చెప్పేసి పంపించేసిన సందర్భాలు వందల సార్లు జరిగినాయి. మరి అప్పుడు నేను ఇంటికి ఏం తెచ్చుకోవాలా? ఇంటికి నేను బియ్యమో లేకపోతే పిల్లలు ఉన్నారు కాయో పండో ఫలమో తీసుకెళ్ళాలి. ఇలాగ వారానికి ఒకటి ఇలాగ చేస్తే 4 వారాలు నెలకి ఇలాగ గడిచిపోతే, ఫ్రీ సర్వీస్ చేస్తే నెల తిరిగిన తర్వాత ఇంటద్దు ఎలా కట్టుకోవాలా? వాళ్ళకి మనస్సాక్షి లేదా? మరి అలాంటి సభలలో పోనీ కొంతమంది ఇచ్చిన వాళ్ళు ఒక 500 1000 చేతులు పెట్టి పంపించారు. 4 వారాలు 4 సభల్లో మాట్లాడి 500 ఇస్తే నా కుటుంబం నేను పోషించుకోగలనా? వేరే ఉద్యోగం ఏమో చేయనివ్వరు, రాత్రి పగళ్ళు సేవలు బిజీగా పెడతారు. ఎట్లా బ్రతకాలి? వాళ్లను సభా నిర్వాహకుల యథార్థతని నేను ప్రశ్నిస్తున్నా. ఆర్కెస్ట్రాని పిలిచి వాళ్ళకు 25,000 ఇస్తారు, మైక్ సిస్టమ్కు 50,000 ₹1,00,000, రంగురంగుల ఫ్రూట్ బల్బ్స్, ఆ లైటింగ్, ఆ టెంట్, ఆ షామియానా, స్టేజీ, దానికేమో లక్షలు ఇచ్చేసి, ఇప్పుడు ఇన్ని లక్షలు పెట్టి టెంట్ హౌస్, మైకు, సంగీతం అన్ని పెట్టినా దేవుని వాక్యమే లేకపోతే సభంతా ఫ్లాపే కదా, ఫెయిలే కదా. ఇవన్నీ ఉన్నా వాక్యం లేదు, అవన్నీ చేసింది వాక్యం కొరకే కదా. మరి బోధకుడు ఒక్కడు లేకపోతే మొత్తం ఏర్పాట్లన్నీ వ్యర్థమైపోతాయి. మరి ఆర్కెస్ట్రాకి ఇచ్చినంత బోధకుడికి ఇద్దామని ఎందుకు లేదు? అంటే బోధకుడేమో తక్కువ, ఆ పాటలు పాడేవాళ్ళు కొంతమందికి మారు మనస్సే ఉండదు, తాగుబోతులు, సిగరెట్ తాగేవాళ్ళు, వాళ్ళు మంచిగా వాయిద్యాలు నేర్చుకున్నందుకు వాడికేమో ఎక్కువ ఇస్తారు, పాస్టర్ గారు అంటే అలుసు. ఇలాగ వాళ్ళు కూడా దెబ్బతిని ఉంటారు చాలా సార్లు. సేవారంభంలో నుంచి వాళ్ళు ఏమో డబ్బులు అడగరు, అలాగ అడిగితే వాళ్ళని ఎవరు పిలవరు కూడా.
మొదట్లో నాలాగానే వాళ్ళు కూడా త్యాగపూర్వకంగా సేవ చేశారు. మంచి వాక్య సేవకుడు పేరు వచ్చింది. ఉమ్, పేరు వచ్చింది కనుక వాళ్ళని పిలవటం మొదలు పెట్టారు. ఉమ్, అనేక సార్లు వట్టి చేతులతో పంపించబడ్డారు. లేకపోతే ఒక 100, 50 ఏదో చాలా అవమానకరంగా వాళ్ళకు ఏదో బిచ్చగానికి ఇచ్చినట్టు పంపించి ఉమ్, ఇంటికి వస్తే పాస్టమ్మ గారు ఏమండి ఇంట్లో బియ్యం లేవు, ఉమ్, ఇంట్లో పిల్లలకు బట్టలు లేవు, ఫీజులు కట్టాలని అడిగితే కన్నీళ్లతో ప్రార్థన చేసిన సందర్భాలు అనేక మంది సేవకులకు ఉన్నాయి, నాకు తెలుసు. ఉమ్. మరి అలాంటప్పుడు సేవనే ఎందుకు చేయాలి సార్? దేవుడు జాబ్ పిలిచాడు. చేసుకోవచ్చు కదా. దేవుడు పిలిచాడు. నేను జాబ్లో ఉంటున్నాను, దేవుడు పిలిచాడు కదమ్మా. ఉమ్, ఆ? ఉమ్, ఇప్పుడు క్రీస్తునామం వెరుగని చోట్ల ప్రకటించడానికి ఉద్యోగం చేసుకుంటే ఎలా కుదురుతుంది? ఉమ్, దేశమంతా పర్యటించాలి, ఏ ఉద్యోగం సహకరిస్తుంది? ఉమ్. ఆ, సో మిమ్మల్ని నమ్మి ఒక బోధకులుగా వాళ్ళు పిలిచినప్పుడు వీళ్ళు డిమాండ్ చెయ్యక ముందే వాళ్ళు ఇవ్వాల్సిన గౌరవిస్తే అవసరం ఉంది. బైబిల్లో ఉందా సో మాట? అది తప్పు లేదు అంటారు తీసుకోవడంలో. అసలు తీసుకోమని ఆజ్ఞ బైబిల్లో ఉంది. ఉమ్, సువార్త ప్రకటించేవాడు సువార్త వల్ల జీవనం చెయ్యాలి. ఉమ్, మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తినప్పుడు ఉమ్, శరీర సంబంధమైన ఫలం కోసుకుంటే తప్పేమిటంటాడు 1 కొరింథీ 9 పౌలు. ఉమ్, కనుక క్రైస్తవ సమాజం బోధకులను తమ కానుకలతో పోషించుకోవాలి. ఉమ్, ఏ ధర్మమైనా సరే ఉమ్, ఆ ధర్మంలో ఉన్న ఆచార్యులు, ప్రచారకులను, పూజారులను ఏ సమాజమైన కానుకలు ఇచ్చి పోషించుకోవట్లేదా? ఉమ్, మరి ఇక్కడ స్పెషల్గా డిస్కషన్ ఏమిటి? ఉమ్.